ఏదైతే ప్రపంచం జరగకూడదని చెప్పి కోరుకుంటూ ఉంటుందో అది జరుగుతూ ఉన్నప్పుడు ప్రపంచం గందరగోళానికి, భయానికి, ఆందోళనకు లోనవుతుంది. ఇప్పుడు అటువంటి ఘటన ఇంకోటి ఇన్వాల్వ్ అవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. ఈ హౌతీలు ఎవరో కాదు, యెమెన్లో ఉంటారు. యెమెన్లో ఉండి ఇరాన్కి ప్రాక్సీస్గా ఉండి వీళ్ళు యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. యుద్ధంలోకి యెమెన్ హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇజ్రాయెల్పై యెమెన్ హౌతీలు భీకర దాడులకు దిగుతున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద హౌతీల మిజైల్స్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF. యెమెన్ మిజైల్స్తో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యెమెన్లో యెమెనీలు కూడా కొంచెం హౌతీలకు వ్యతిరేకంగా ఉండే ప్రయత్నం జరుగుతుంటుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. యెమెన్ మిజైల్స్తో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. సైరన్ల మోత మోగుతోంది. ఇజ్రాయెల్లో సైరన్లు మోగించి పౌరులను అలర్ట్ చేస్తోంది IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. యుద్ధం ప్రారంభమయ్యాక హౌతీల మొదటి దాడి ఇది. ఇరాన్కు వ్యతిరేకంగా US ఇజ్రాయెల్పై కాకుండా ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మీద ప్రధానంగా దాడి ఉంటుంది. బట్ వీళ్ళిప్పుడు రంగంలోకి దిగడం కారణంగా ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇక్కడ స్ట్రైట్ ఒకటి ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాగా గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్య స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాగా రెడ్ సీకి సంబంధించి కూడా కీలక ప్రాంతం. వేరే దేశాలు యుద్ధంలోకి వస్తే రంగంలోకి దిగుతా ఉంటూ హౌతీలు ప్రకటించారు. ఇప్పటికే ఇజ్రాయెల్పై గతంలో కూడా వీళ్ళు దాడులకు దిగిన సందర్భం. అలని చెప్పి వీళ్ళు గతంలో లేరా అంటే కనుక వీళ్ళ ప్రస్థానం ఉంది. వీళ్ళు గతం నుంచి కూడా వీళ్ళు యుద్ధంలో ఉన్నారు, యుద్ధంలో భాగస్వామ్యమే. ఇప్పుడు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగడంతో ఇప్పుడు వీళ్ళు కాస్త కామయ్యారు. అంటే ఒకవేళ యుద్ధం కనుక పతాక స్థాయికి చేరుకుంటే రంగప్రవేశం చేసేందుకు ఇరాన్కి మద్దతుగా నిలిచింది యెమెన్లో హౌతీలు, గాజాలో ఉన్న హమాస్ అండ్ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా. వీళ్ళ నలుగురితోని అంటే ఇరాన్ని ఇక్కడ మినహాయిస్తే కనుక ఈ ముగ్గురితోనే ఇబ్బంది. సరే, ఇప్పుడు నేను కేవలం హౌతీల గురించి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. హౌతీలు రంగంలోకి దిగడం ద్వారా ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది అంటే ఇక్కడ హౌతీలు కంట్రోల్ చేసే ప్రాంతాలు చాలా కీలకం. బాబ్ ఎల్ మందేద్ స్ట్రైట్ అని ఒకటి ఉంటుంది. ఇది ప్రపంచంలో చాలా ముఖ్యమైన ట్రేడ్ జరిగే మార్గం ఇది బాబ్ ఎల్ మందేద్ స్ట్రైట్. సో ఈ బాబ్ ఎల్ మందేద్ స్ట్రైట్, ఈ బాబ్ ఎల్ మందేద్ ఈ స్ట్రైట్ ఎందుకంత కీలకం అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు ఇక్కడ కనుక బ్లాక్ అయితే ప్రపంచానికి చాలా 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 కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్తో ఫ్యూయల్ సెక్టర్ కావచ్చు, అంటే ఎనర్జీ సెక్టర్ చాలా కీలకంగా దెబ్బతినిస్తుంది. బట్ ఇప్పుడు ఈ మందాద్ కూడా బ్లాక్ అయితే, బాబ్ ఎల్ మందాద్ కూడా బ్లాక్ అయితే ఇది కేవలం అంతర్జాతీయ వాణిజ్య పరంగానే కాదు, పూర్తిగా భౌగోళికంగా కూడా కాస్త ఇబ్బందికర మార్గం. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం, రెడ్ సీ నుంచి ఏడెన్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటూ ఉంటారు. అంటే రెడ్ సీని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కలుపుతూ ఏషియా, ఆఫ్రికా ఖండాలను వేరుగా చూపించే జలసంధిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి యెమెన్ ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. గూగుల్ మ్యాప్ అయినా చేయలేగా, అది అవుతుంది. యెమెన్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను కుదిరితే కనుక. ఎందుకంటే అది చాలా కీలకమైన ప్రాంతం. ఎందుకు కీలకం అంటే ఇటు రెడ్ సీ నుంచి మనం గతంలో మాట్లాడుకున్న గుర్తుందో ఒకసారి మీకు గుర్తుంటే, ఈ రెడ్ సీ మీదుగా వచ్చే ప్రాంతంలో అంటే రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లోకి వచ్చే సందర్భంలో సూయజ్ కెనాల్ అని ఉంటుంది. ఆ సూయజ్ కెనాల్లో ఒకసారి ఒక నౌక బ్లాక్ అయిపోయింది. నౌక బ్లాక్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఏకంగా కోట్లు, రోజుకి సుమారుగా 20,000 కోట్లు అనుకుంటా. సబ్జెక్ట్ ద కరెక్షన్, ఒకవేళ ఇఫ్ యు నో ద ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు చెప్పే ప్రయత్నం చేయండి. సూయజ్ కెనాల్ అంటే మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మీదుగా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి అరేబియా సముద్రంలోకి చేరుకునే ప్రాంతం. నేను కుదిరితే కనుక మ్యాప్ని చూపించే ప్రయత్నమే చేస్తాను, ఎందుకంటే చాలా కీలకమైన ప్రదేశంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ ఎందుకు ఈ ప్రాంతం కీలకంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తామంటే, ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచ వాణిజ్యానికి ఇది చాలా ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడుకున్న, బట్ ఈ బాబ్ ఎల్ మందాద్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇది తూర్పు వైపున అరేబియా ద్వీపకల్పంలోని యెమెన్ దేశం ఉండగా, పశ్చిమ వైపున ఆఫ్రికా ఖండంలోని జిబోటి ఉంటుంది, ఎరిత్రియా ఉంటుంది. ఈ దేశాలు కూడా ఉన్నాయి. అరేబియా భాషలో బాబ్ ఎల్ మందేద్ అంటే కన్నీటి ద్వారం అని చెప్పి, గేట్ ఆఫ్ టియర్స్ అంటూ ఉంటారు. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పదం కాకపోవచ్చు కానీ గేట్ ఆఫ్ టియర్స్ అంటూ ఉంటారు, లేకపోతే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే ఏషియా నుంచి యూరప్ ఈ దేశాలకు ఎగుమతులు దిగుమతులు, మన ముఖ్యంగా ఎనర్జీ, దాంతోపాటు లాజిస్టిక్స్,
ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే సరుకులు కూడా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ నుంచి ఇటువైపు వెళ్లేందుకు కీలకంగా మారుతూ ఉంటుంది. ఈ జలసంధి నుంచి ప్రవేశించి ఎర్ర సముద్రం మీదుగా సూయజ్ కెనాల్ చేరుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి సందర్భం. సో ఒకవేళ కనుక బ్లాక్ అయింది అనుకుందాం, సూయజ్ కెనాల్ నుంచి ఇప్పుడు మధ్యధరా సముద్రం ఇలా ఉంటుంది, సూయజ్ కెనాల్ ఎలా ఉంటుంది, రెడ్ సీ ఇక్కడ ఉంటుంది, దాంతోపాటు రెడ్ సీ నుంచి జిబోటి ఈ సందులా ఉంటుంది, అంటే ఇలా ఇలా వస్తుంది. ఇది బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉంటారు ఎమినీస్ అనేవాళ్ళు, వీళ్ళు కనుక ఇక్కడ దాడి చేస్తే ఇది బ్లాక్ అయిపోయింది అనుకోండి, అంటే మధ్యధరా సముద్రం యూరోప్ నుంచి ఏషియాలోకి అడుగు పెట్టేది ఇప్పుడు ఇలా రావాలి, ఇలా వచ్చేందుకు వీలుంటుంది. మధ్యధరా సముద్రం, సూయజ్ కెనాల్, రెడ్ సీ నుంచి అరేబియా సముద్రం నుంచి ఏషియా వైపు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక ఎమినీస్ బ్లాక్ చేశారనుకుందాం, ఇక్కడ బ్లాకేజ్ అయిపోయింది అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ యూరోప్ నుంచి కావచ్చు లేకపోతే మధ్యధరా సముద్రం నుంచి ఇటువైపు బ్లాక్ అయిపోతే ఇలా చుట్టూ తిరిగి రావాలి, కింద నుంచి వాళ్ళు రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత దాదాపుగా 20,000 కిలోమీటర్లు ఎంతో, సబ్జెక్ట్ ద కరెక్షన్ అనుకుంటా ఇరట్ అగైన్, చాలా లాంగ్ డిస్టెన్స్ వీళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు అరేబియా సముద్రంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. సో అంతటి ప్రమాదానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అండ్ యెమెనీస్కి తక్కువ అంచనానికి వేయడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్, అమెరికా కూడా వీళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కట్టడి చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు నేరుగా ఇరాన్ రంగంలోకి దిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ని వీళ్ళకి అందిస్తే, ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇరాన్ ఇరాన్ బ్యాక్ చేస్తున్న ప్రాక్సీస్, అంటే ఇరాన్ ప్రాక్సీస్ కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళ ఆయుధాలు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇరాన్ ఇచ్చే సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ అసలు ఇంతకీ యెమెన్ ఏమంటోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. نؤكد أن أيدينا على الزناد للتدخل العسكري المباشر في أي من الحالات الآتية: انضمام أي تحالفات أخرى مع أمريكا وإسرائيل ضد الجمهورية الإسلامية في إيران ومحور الجهاد والمقاومة، استخدام البحر الأحمر لتنفيذ عمليات عدائية من قبل أمريكا وإسرائيل ضد الجمهورية الإسلامية في إيران وضد أي بلد مسلم فلن نسمح بذلك، استمرار التصعيد ضد الجمهورية الإسلامية ومحور الجهاد والمقاومة وبما يقتضيه مسرح العمليات العسكرية. خامسا رابعا రైట్, అది ఇరాన్కి మద్దతుగా హౌతీల తాజా ప్రకటన. ఏమంటున్నారు విన్నారుగా, బహుశా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను కాస్త దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం యెమెన్ వాళ్లకు సంబంధించి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యెమెన్ ఏమంటోంది, వార్లోకి ఎంట్రీ అవ్వడానికి రెడీగా ఉన్నామంటోంది. అంటే మా వేళ్ళు ట్రిగ్గర్ మీద, అంటే ఫింగర్స్ ఆన్ ద ట్రిగ్గర్స్ అంటూ ఉంటారు కదా, పరిస్థితి ఒకవేళ పరిస్థితి ఎస్కలేట్ అయితే వెంటనే యుద్ధంలో దిగుతామని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఆ ట్రిగ్గర్ మీద మా వేళ్ళు సిద్ధంగా ఉన్నాయి, మీరు కనుక యుద్ధంలోకి దిగితే మేము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి. అయితే ఎప్పుడు యుద్ధంలోకి వస్తారని చెప్పి క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు. హౌతీలో స్పష్టమైన కండిషన్స్ పెడుతున్నారు. ఒకటి, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు పెంచితే కనుక రంగంలోకి దిగుతాం. దాంతోపాటు ఇతర దేశాలు కూడా ఇరాన్పై యుద్ధంలోకి దిగితే అప్పుడు కూడా మేము రెడీ అవుతాం. రెడ్ సీని ఇరాన్పై దాడులకు ఉపయోగిస్తే మేము కూడా రంగంలోకి దిగుతాం. ఈ పరిస్థితుల్లో డైరెక్ట్ ఇంటర్వెన్షన్ చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటికే హౌతీలు వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్తో ఇరాన్పై దాడులు చేస్తుందని చెప్పి ప్రకటించారు. అయితే ఇది వార్ ఎంట్రీ కన్ఫర్మేషన్గా చూస్తున్నారు. వీళ్ళు వార్లోకి వచ్చారని చెప్పి. వార్లోకి వచ్చేది ఏముంది, వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ యుద్ధంలోకి ఉన్నారు. గతంలో కూడా కీలకమైన నౌకలు వీళ్ళు బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ బ్లాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అమెరికా ఎంట్రీ అయ్యింది, ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంది. పరిస్థితులు బట్టి వాళ్ళ ఎంట్రీ ఉంటూనే ఉంది. అండ్ ఇప్పుడు అది పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా ఇప్పటికే 50,000 మంది, మీరు వింటున్న మాట వాస్తవం, 50,000 మంది గల్ఫ్ దేశాల్లో